అంబేద్కర్ మరణించే సమయంలో నేను సింహాసనం మీద దేవుణ్ణి కూర్చోబెడదాం అనుకున్నాను. సింహాసనం మీద దేవుణ్ణి కూర్చోబెడదాం అనుకుంటే ఆ సింహాసనం మీద దెయ్యాలు వచ్చి కూర్చున్నాయి. ఆ దెయ్యాలను ఎల్లగొట్టి దేవుళ్ళైన నా ప్రజల సింహాసనం మీద కూర్చోండి అని చెప్పి చనిపోయాడు అంబేద్కర్. మనల్ని దేవుళ్లతో పోల్చిండు ఆ మహానుభావుడు. ఈ మాట చాలు మన జీవితాన్ని అంబేద్కర్కి అంకితం చేయడానికి. దేవుళ్ళు అంటున్నాడు మనల్ని. ఒకనాడు ఈ భూమండలాన్ని పరిపాలించిన రాజులమైనటువంటి మనం ఈ వ్యవస్థ వల్ల ఇట్లా అయిపోతే మళ్ళా 1950 జనవరి 26వ తారీఖున మనల్ని గౌరవించండి అంబేద్కర్. మనకి పట్టాభిషేకం చేసిండు అంబేద్కర్. పట్టాభిషేకం. అంతకుముందు పట్టాభిషేకం ఉందా మనకి? ఈ దేశ పౌరులుగా, ఈ దేశాన్ని పరిపాలించే వాళ్ళుగా మనకి పట్టాభిషేకం చేశాడు అంబేద్కర్. దేవుళ్ళు అని సంబోధిస్తున్నాడు అంబేద్కర్ మనల్ని. ఎంత పెద్ద మాట అది! ఓ అంటరాని వాణ్ణి, బానిసలుగా బతుకుతున్న ఒక శూద్రుని పట్టుకొని నా దేవుళ్ళారా అన్నాడే అంబేద్కర్. ఆ మాట చాలదా? ఆ మాట చాలదా మన జీవితాన్ని తీసుకుపోయి ఉద్యమానికి అంకితం చేయడానికి? దేశానికి మనం ఒకప్పుడు రాజులం.